దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం, వేల లక్షల మంది ప్రయాణికుల ఇక్కట్లు, ఇబ్బందులు దేశమంతా దుమ్మెత్తిపోస్తూ ఉంటే, ప్రభుత్వం వైపు నుంచి కనీసం ఒక్కరైనా అకౌంటబిలిటీ ఫీల్ అవ్వకుండా, ఒక్కరైనా అరే తప్పు జరిగింది అని ప్రజలకు క్షమాపణలు చెప్పకుండా, తప్పు జరిగింది అని కనీసం ప్రాయశ్చిత్తం కూడా లేకుండా, కొందరు మళ్ళీ మూర్ఖంగా ఎదురుదాడి దిగే ప్రయత్నం ఇవన్నీ చేస్తూ ఉంటే, నాకు నిజంగా 2 రోజుల కిందట ఆ పరకామని దొంగతనం చేశారు అని చెప్పి ఆ రవికుమార్ ఎవరైతే ఉన్నారో దాన్ని దొంగతనం చేసేందుకు ప్రాయశ్చిత్తంగా 90% తన ఆస్తిలో, తాను సంపాదించుకున్న ఆస్తిలో 90% టీటీడీకి రాసి ఇచ్చేశారు కదా. రాసి ఇచ్చిన తర్వాత కూడా నా మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని చెప్పి 2 రోజుల కిందట ఒక వీడియో రిలీజ్ చేశారు కదా. వీళ్ళందరికంటే ఆయనే మేలేమో అని చెప్పి అనిపించింది. సీరియస్లీ వీళ్ళందరికంటే ఆయనే మేలేమో. దొంగతనం చేశారు. బేసిక్గా దొంగతనం విలువ 72,000 అంటున్నారు. అందులో నిజమా అబద్ధమా నాకు అయితే తెలియదు, కానీ ఫస్ట్ కనిపెట్టిన విలువ అంత అంటూ ఉన్నారు. ఆ రవికుమార్ 2 రోజుల కిందట వీడియోలో అయితే నేను కేబుల్ వ్యాపారం చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సంపాదించుకున్న దాంట్లో 90% ప్రాయశ్చితంగా టీటీడీకి రాయించేశాను అన్నారు. నాకు తెలిసి చరిత్రలో ఎవరు ఇంతగానం లేరేమో. దొంగలు మారి ఏమంటారు పెద్ద పెద్ద నవలలు రాసిన వాళ్ళు ఉన్నారేమో. ఇలా దొరికిన తర్వాత తప్పు చేశాము అని చెప్పి దాన్ని అంగీకరించి ప్రాయశ్చితంగా ఆస్తి రాసి ఇవ్వడం. దేశవ్యాప్తంగా ఇండిగో ఇంత అల్లాడిపోతున్నారు జనాలు ఇండిగో వల్ల. ఒక్కరు ప్రభుత్వం అకౌంటబిలిటీనే ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళకంటే మరి ఈయనే మేలు కదా. ఆ సంపాదించిన ఆస్తిలో 90% రాసి ఇచ్చేసాడట. ఈయనే మేలు కదా. ఎంతమంది రాజకీయ నాయకులు దేశంలో ప్రజా సొమ్ము అప్పనంగా తినిపెట్టేసి, అప్పనంగా దోచేసుకొని, ఆ దోచుకున్న దాంట్లో కాస్త కూస్త మళ్ళీ న్యాయవాదులకు, ఇంకా మీడియా వాళ్ళకు, ఇంక వేడుకు మేపేసి పెద్ద పతీతులుగా చలామణి అయిపోయే వాళ్ళు దేశంలో కుప్పల కుప్పల మంది ఉన్నారు. ఏ ఒక్కడైనా అవును నేను ప్రజాస్వామ్యం దోచేసి ఆ ప్రజలకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తానని చెప్పి ఎవరైనా కనుక రిటర్న్ చేశారా? జరిగిన తప్పుకు ఒప్పుకోరండి బాబోయ్. తొక్కిసలాట జరిగే జనాలు చనిపోతే దానికి అకౌంటబిలిటీ ఫీల్ అవ్వరు, క్షమాపణలు చెప్పరు. ప్రజలకు ఇంకేమైనా అన్యాయం కష్టాలు చేస్తే దానికి క్షమాపణలు చెప్పరు, దానికి మళ్ళీ ఇంకేమి కనీసం ప్రాయశ్చిత్తం పడరు. దేశంలో ఇంత పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంటే దానికి అకౌంటబిలిటీ ఫీల్ అవ్వరు, ప్రాయశ్చిత్తం వ్యక్తం చేయరు. వీళ్ళందరికంటే ఆయనే మేలు కదా అనిపించింది. ఆ పరకమణిలో చోరీ కేసులో ఆ రవికుమార్ అనే అతను 90% ఆస్తులు రాసి ఇచ్చేసి అంటూ ఉన్నారు. వీళ్ళందరితో పోలిస్తే కనీసం అకౌంటబిలిటీ ఫీల్ అయ్యాడు. అకౌంటబిలిటీ కాదు, కనీసం ప్రాయశ్చిత్తం ఫీల్ అయ్యారు కదా. సరే తప్పు చేసి క్షమాపణలు చెబితే సరిపోతుందా అంటే అది తర్వాత సంగతి. ఆయన దొంగతనం చేశారన్న దానికి చట్ట ప్రకారం ఆయన మీద ఏం చర్యలు తీసుకోవచ్చో తీసుకోండి. ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకునే కంటే ముందే ఆయన దేవుడి మీద ఏమంటారు భక్తితో, ప్రేమతో ప్రాయశ్చితంగా దేవుడికే రాసి ఇచ్చేశారు. దీనికైతే ఇప్పుడు పరిమితం అవ్వండి. ఎక్కడ ఎవరి మీద పెట్టిన కేసులో వాళ్ళే కొట్టేసుకుంటున్న పరిస్థితుల్లో, ఎన్ని జరిగినా ప్రజలకు కనీసం ఎక్స్క్యూజ్ అడగని పరిస్థితుల్లో, ఎన్ని మోసాలు, ఎన్ని దోపిడీలు చేసినా చివరికి కోర్టులు ప్రూవ్ చేసినా కూడా వెళ్ళి జైలు కన్నా వెళ్ళారేమో, కానీ ఆస్తి అయితే రూపాయి రాయించిన వాళ్ళు ఎవరు లేరు కదా. నిజంగా పరకమని రవికుమారే మేలయా. మీరు ఎందుకు దొంగతనం చేశారు, ఆ తర్వాత ప్రాయశ్చిత్తం ఎందుకు ఆస్తి రాయించారు ఎంత పక్కన పెడితే కనీసం ప్రాయశ్చిత్తం అన్న ఏమంటారు ఎక్స్ప్రెస్ చేశారు చూశారు, ప్రాయశ్చిత్త పడ్డారు చూశారు. వీళ్ళందరితో పోలిస్తే ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ పాలకులు, నాయకులు, ఈ దోపిడీదారులు, ఈ దోసుకునే వాళ్ళు, వీళ్ళందరితో పోలిస్తే కనీసం చేసిన దొంగతనం ఎంతో తెలియదు. కానీ 90% ఆస్తులు రాసి చేశాను, కేబుల్ వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటూ ఉన్నారు కదా. మరి ఇంకా ఆయన సంపాదించుకున్న ఆశని తిరిగి రాయిచ్చేశారట. వీళ్ళందరికంటే ఆయనే గ్రేట్. ఏ మాట కా మాట కానీ.